సంతోషంగా పేపర్ తిరిగేస్తున్నావా సత్యరాజ్? ఎవరా నువ్వు ఈ సత్యరాజ్ అనే పేరు పెట్టి పిలుస్తున్నావు? ఎవరన్నా? నీలాంటి భూబకాసుల పాలటి బాలచంద్రుణ్ణి అవినీతి పరుడు అంతం చేయడానికి కంకణం కట్టుకున్న కొదమ సింహాన్ని. ఇవేనా ఈ లేబర్ గాన్ని వెనకేసుకుని వస్తున్నా వీర శివాజీవి? నీలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా నన్నేమీ చేయలేరు. ఏమీ చేయలేరని గర్వంతో విర్రవేగుతున్న నిన్ను ఇదే పలనాడు నడిబొడ్డిన అడ్డంగా నరికి ఈ పేదవాళ్ళ జీవితాలకు వెలుగును నింపుతా. నీలాంటి కుర్ర కొంకలు నాకు నాలుగుతో సమానం. నేను చిట్టికేస్తే నీ శరీరంలో అవయవాలు నామరూపం లేకుండా చేస్తారు నా మనసులు. నువ్వెంత? సత్యరా, నువ్వు ప్రాణాలు తీసిన వాళ్ళ రక్తపు బిందువు నుంచి పుట్టిన వండరా నేను. నిన్ను అంత తేలిగ్గా విడిచిపెట్టను. ఇక నలుసు అంటున్నావే, అదే నలుసు నీ కంట్లో పడితే ఎంత ప్రమాదమో నీకు తెలిసేలా చేస్తా. పరాజయం ఎరిగి పార్థుడురా ఈ ప్రభాస్. మా ఇష్టం వచ్చినట్లు చేస్తాం. అసలు నువ్వెవడరా మమ్మల్ని అడగడానికి? ఏనా ఊరుకొని కొద్ది తెగరెచ్చిపోతున్నావు? ఎక్కడ నువ్వు ఎవరిని హెచ్చరిస్తున్నావో తెలుసా? ఈ ఆంధ్రానే గడగడలాడిస్తున్నా పొలిటికల్ కింగ్ సత్యరాజు. గుర్తించుకో. నిన్నానికి తప్పుడు నాయాలు ఈ దేశానికి రాజకీయ నాయకులు కాబట్టే ఈ దేశం అంధకారంలో మానిపోయింది. మీ పాస్తాలలో పడి ఈ సామాన్య ప్రజల జీవితం నాశనమైపోయింది. ఆలు కూడా తెలియని నీలాంటి రాజకీయ నాయకులు తప్పుడు ఆలోచనలో ఈ దేశ ప్రగతి అధ్వానంగా మారిపోయింది. ఇప్పటికైనా నా పౌరులతో నీకు అర్థమైందిగా? మర్యాదగా నేను చెప్పింది విని నాతో చేతులు కలుపు. నిన్ను కోటీశ్వరుని చేస్తాను. కాదుకూడదని మొండికేస్తే నీ మొండు మాచర్ల కాలువలో తేలుతుంది. జాగ్రత్త. సత్యరాజ్, నీతో చేతులు కలిపేంత పిరికివాడి కాదురా ఈ ప్రభాస్. అవసరం 10 మంది ప్రాణాలు రక్షించడం కోసం నా ప్రాణాన్నైనా త్యాగం చేస్తానే కానీ నీలాంటి నృత్యానాయాలకి చేతులు కలిపే ప్రసక్తే లేదు. ప్రభాస్, ఇలా ప్రగల్భాలు పలికిన ఎందరో ఊరు పొలిమేరల్లో శవాలుగా మారిపోయారు. నువ్వు దుష్ట శిక్షణ కోసం నడుం బిగించే వాళ్ళ మాట్లాడు. ఈ దేశం ఏనాడు నాలాంటి దుష్ట శక్తులతో నిండిపోయింది. ఈ భరతమాత బిడ్డల కంట కన్నీరు చిలికిస్తున్న నిన్ను అంత తేలిగ్గా విడిచిపెట్టను. ఇప్పటికైనా నీ తప్పుడు ఆలోచనలు మానుకో, లేదా మా యూత్ పవర్ ఏంటో నీకు తెలిసేలా చేస్తా. ఇష్టం వచ్చినట్లు వాగుతున్నావు. ఫలితం ఎలా ఉంటుందో తెలుసా? నిన్ను అడ్డంగా నరిగి నీ ఇంటికే పార్సల్ పంపించగలను. సమాజానికి చీడ పురుగుల్లా తయారైన నీలాంటి వాళ్ళని అంతం చేయడానికే కంకణం కట్టుకున్నవండ్రా. నీ నీతి వాక్యాలు నీ జనంతో చెప్పు, అంతేగాని నాతో చెప్పకు. మర్యాదగా నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు, నవ్వుతూ విసిరేస్తా. నీలా డబ్బు కాసపడి దేశానికి ద్రోహం చేసే దేశద్రోహిని కాని అన్యాయాన్ని ఎదిరిస్తా. అవసరమైతే నా ప్రాణాన్నైనా పనంగా పెట్టి నీ అంత చూస్తా. మా ఇష్టం వచ్చినట్లు చేస్తాం. అవసరం అనుకుంటే న్యాయాన్ని తారుమారు చేస్తాం. కుర్ర కుంకవి నువ్వేం చేయగలవు? మా చేతిలో పవర్ ఉంది, ఆ దబలం ఉంది. మిస్టర్ సత్యరాజ్, నీలాంటి దుష్ట చతుర్ముఖులు టైం దగ్గర పడింది. ఆఖరిసారిగా హెచ్చరించి వదిలేస్తున్నాను. ఇంకోసారి పేదవాళ్ళ భూములకు వస్తే అంతు చూస్తా. పిల్లకాకి నా పవర్ నీకేం తెలుసు? నిషా 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 నయగా జలపాతం లాంటి నీ నడుమంపులతో నన్ను ఆనందపరచు. కమా